బాగుంది. చాలా బాగుంది. ముందుగా ఆయిల్ అయితే వేసేసానండి. మా పాప ఈరోజు చికెన్ రైస్ అయితే నాకు కనులకు లేకుండా పోయింది నీ ఘసే అయింది తలపు మరిగి రేయి పెరిగి ఒళ్ళంతా పొంగింది ఆహారం వద్దంది క్షణ క్షణం నీ తలపుతో తాను చిక్కిపోయేనే ప్రాణమిచే ఓ ప్రణయమా నీకు సాటి ఏది ప్రియతమా నీ కీర్తి లోకాలు పలక ఎల్లోరా శిల్పాలు ఉలక అజంతా సిగ్గులు ఉలక చిలక నీ కీర్తి లోకాలు పలక ఎల్లోరా శిల్పాలు ఉలక అజంతా సిగ్గులు ఉలికే రోజే నేను చేరుకోనా ఫ్రై చేసుకోవాలి కదా. కనుల దానా నీ విలువ చెప్పు. చూసారు కదా, ఇవన్నీ బాగా ఫ్రై అయితే అయ్యాయి. ఇప్పుడు వచ్చేసి టమాటా ముక్కలు, కొంచెం పసుపు. సారీ అండి, ఇందాకైతే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదు, అది సౌండ్ అయితే వస్తుంది కదా మసాలా సౌండ్, అందువల్ల అయితే వాయిస్ ఓవర్ నేను మైక్ అయితే యూస్ చేయలేదండి ఈ ప్రతి ఒక్క వీడియోకి అయితే. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి కారం యాడ్ చేశాను కదా, ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే సారీ అండి, కొంచెం అయితే వేసుకోవాలి. ఇదండి బాగా పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, అల్లం వెల్లుల్లి బాగా పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేశాను కదా. ఇప్పుడు వచ్చేసి క్లీన్ చేశాను కదా చికెన్ అయితే వేసుకోవాలి. ఇది కూడా బాగా కుక్ అయ్యేలాగైతే చూసుకోవాలి. ఆల్రెడీ రైస్లో కుక్ అయిపోతుంది కదా. ఇప్పుడు వచ్చేసి కొంచెం గరం మసాలా వేసుకోవాలి. అది కూడా బాగా ముక్కలకి అయితే ఇలా పట్టనివ్వాలి. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి రైస్ అయితే వేసుకోవాలి. నేనైతే 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ అయితే వేస్తాను. ఇదండి వాటర్ అయితే యాడ్ చేసాం కదా. ఫైనల్గా కొత్తిమీర అయితే చల్లుకోవాలి. ఓకేనండి, చూసారు కదా, పర్ఫెక్ట్ బిర్యానీ రెడీ అయిపోయింది.